మధురవాడ వి కన్వెన్షన్ మహాశక్తి సమావేశంలో ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ కామెంట్స్. ప్రచార భాగంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నేను వేసే బిస్కెట్స్ వేస్తే పడి ఉంటారు అని ఈ వైసీపీ ప్రభుత్వం అనుకుంటుంది. వాలంటీర్ల వ్యవస్థ తప్ప ఇంకెలాంటి ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలి. వైసీపీ పార్టీ పేదల పార్టీ కాదు, పెత్తందారుల పార్టీ. గంటా శ్రీనివాసరావు కామెంట్స్. పూర్తిగా మహిళలతో సమావేశం ఏర్పాటు చేయడం విశాఖ చరిత్రలోనే నూతన అధ్యయనం. రానున్న ఎన్నికల్లో మహిళల కోసం ఉమ్మడి మేనిఫెస్టోలో మహిళలకు ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు ఆత్మగౌరవం పెరిగే విధానంగా అనేక చట్టాలు తీసుకురావడం జరిగింది. 5 సంవత్సరాలు ఎంత అవుతుంది? అది 18 × 5 90,000 ప్రతి మహిళకి. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది. ఇప్పుడు మా మీద వైఎస్ఆర్సీపీ 2 ఆరోపణలు చేస్తుంది. ఆరోపణ ఏంటో చెప్తా. మొదటిది, సంక్షేమం చేయడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు, వాళ్ళు మీ సంక్షేమ పథకాలు ఆపేస్తారు రేపు అంటున్నారు. మొదటి ఆరోపణ. రెండో ఆరోపణ, మీరు సంక్షేమం చేస్తే అది తప్పు అని మీరు అంటున్నారు కదా, మరి మీరు మాకన్నా ఎక్కువ సంక్షేమం చేస్తామని ఎందుకు అంటున్నారు అని రెండో ఆరోపణ. రెండు విషయాలు చెప్తా. మొదటిది, మీలో కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు. ₹2 బియ్యం ఇచ్చింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. మొదటిసారి పెన్షన్ ఇచ్చింది ఎవరు? ఎన్టీ రామారావు గారు, ₹75. ఇప్పుడు ₹200 పెన్షన్ 2,000 చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ ప్రభుత్వం 2,000 3,000 చేశారు. ఆ 3,000 కూడా ఎప్పుడు చేస్తున్నారు? మొన్న జనవరి నుంచి ఇస్తున్నారు. అంటే 4.5 సంవత్సరాలు ఇవ్వలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏమంటుందంటే, కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే, ఏప్రిల్ నెల నుంచి 50 ఏళ్ళు దాటిన వెనుకబడి వర్గాలకు చెందిన వాళ్ళు, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరికీ ఏప్రిల్ నెల నుంచి ₹4,000 పెన్షన్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. పెట్టుబడులు తీసుకొచ్చి ఆదాయం పెంచుకుంటే ఈ వైసీపీ పార్టీ ఏంటి అంటే పెట్టుబడులన్నీ బయటికి పంపించేస్తుంది. అంటే ఒక దుర్మార్గ పాలన. వీళ్ళు ఎంతమంది ఋషికొండను చూశారు? ఋషికొండను బోడికొండ చేశారా చేయలేదా? ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం. ఎందుకంటే పూర్తిగా మహిళలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటం, మహిళలే సభాధ్యక్షత, మహిళలే ప్రధాన వక్తలుగా ఈ సమావేశం జరగడం చాలా శుభపరిణామం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా రేపు జరుగుతున్న ఎన్నికల్లో ఈ మహిళల కోసం ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కలిపి ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీద, అలాగే ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ మహిళల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేసింది, మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుంది అన్నీ కూడా ప్రజలకు వివరించడం కోసం మహిళా శక్తి పేరుతోటి ఈరోజు వేలాది మంది మహిళల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. మా మహిళా అధ్యక్షురాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మహిళలకు ఎలాగైతే ఆస్తిలో వాటా హక్కు కల్పించింది, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చింది, అంతేకాకుండా మహిళల యొక్క ఆత్మగౌరవం పెరిగే విధంగా వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది, ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మరి గత 5 సంవత్సరాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా చెప్పేవాళ్ళు, ఏదన్నా ఎక్కడన్నా అత్యాచారం జరిగినా లేకపోతే మహిళలకు అన్యాయం జరిగినా కూడా గన్ను కంటే ముందు జగన్ వస్తాడని చెప్పిన మంత్రులు లేకపోతే ఆ మహిళా నాయకురాళ్ళు ఈ 5 ఏళ్లలో జరిగిన అఘాయిత్యాలకు కానీ, అన్యాయాలకు కానీ, ముఖ్యంగా ఆడవాళ్ళు మిస్సింగ్ కేసెస్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు వాళ్ళు ఏం సమాధానం చెప్పలేక నీళ్ళు నవ్వుతూ ఉన్నారు. అందుకే మళ్ళీ ఆ మహిళా ఉన్నతి జరగాలంటే మళ్ళీ బాబు గారు రావాలి, మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే వాళ్ళ జీవితాల్లో వెలుగు వస్తుందని చెప్పి అందరూ కూడా ముక్తఖండంతో చెప్పిన మాటలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ,
ప్రత్యేకించి రేపు మేనిఫెస్టో ఏదైతే ఎలక్షన్లో ప్రధానంగా అన్ని పార్టీలు చెప్పుకునే అంశం ఉంటుందో ఆ మేనిఫెస్టోలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మొన్న ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ అంశం కూడా చేర్చలేదు. అంతకుముందు ఏదైతే అంశాలు చెప్పారో అదే అంశాలను మళ్ళీ ఆయన రిపీట్ చేస్తూ ఏదో మన కొత్త సీసాలో పాత సారం పోసినట్టుగా ఆ మేనిఫెస్టో ఇచ్చి మొత్తం అందరినీ కూడా ఉసురు పంపించాడు. అదే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఈ సూపర్ 6 ప్రోగ్రామ్స్లో చూస్తే దాదాపు సగం పైగా ప్రోగ్రామ్స్ మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినాయి. ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పుకున్న అమ్మఒడి ప్రోగ్రాం ఉందో అది టోటల్గా ఎన్నికలకు ముందు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ 15 లక్షలు ఇస్తానని చెప్పని అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కేవలం ఒక్కరికే ప్రభుత్వం చేసి దాంట్లో కూడా మళ్ళీ 2,000 కోత విధించి 13,000 చేస్తూ ఉన్నారు. సేమ్ అదే అమ్మఒడి ప్రోగ్రామ్ని తల్లికి వందనం పేరుతో రేపు ప్రభుత్వం తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలుంటే ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, అలాగే నలుగురుంటే 60,000, ఇట్లా ఎంతమంది పిల్లలుంటే అన్ని 15,000 ఏమాత్రం మళ్ళీ కోతలు కట్టలు లేకుండా నేరుగా ఆ తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేసే విధంగా కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈరోజు మహిళలకు సంబంధించి ఏదైతే ఈరోజు అన్నిటికంటే ప్రియమైన వాళ్ళకి వంట చేసుకోవడానికి కావాల్సిన గ్యాస్ ఉందో అది ఈరోజు ధరలు చుక్కలంటుతా ఉన్నాయి. ఆ భారం తగ్గించడం కోసం అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం. అంతేకాదు ఆడవాళ్ళు ఏదైనా ప్రయాణం చేయాలంటే ఏదో దేవాలయానికి వెళ్ళాలి, లేదు ఒక పిల్లల ఇంటికి వెళ్ళాలి, లేదు స్నేహితుల ఇంటికి వెళ్ళాలి, పెళ్ళిళ్ళకి పబ్బాలకు వెళ్ళాలి, ఎక్కడ ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. దాంతోపాటు ఈరోజు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 1,500 రూపాయలు, అంటే ప్రతి సంవత్సరం దాదాపు 18,000 రూపాయలు ఆ మహిళా అకౌంట్లో డబ్బులు వేసేదానికి. అలాగే ఇంటింటికి మంచినీటి కుళాయి, ఎందుకంటే ఈరోజు సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలనేది ప్రభుత్వాలు టార్గెట్గా పెట్టుకున్న నేపథ్యంలో ఇంటింటికి మంచినీటి కుళాయి, ఇలాగా మహిళల కోసం ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలు రూపొందించారు. గతంలో మరి ఇందాక మహిళలు చెప్పినట్టుగా ఆ రోజు మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఆ రోజు ఆస్తుల వాటా హక్కు కానీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించేది కానీ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీయే. మరి ఈరోజు ఈ మహిళా సాధికారత కూడా కావాలి, ఆర్థికంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి. ఏదైనా ఇంట్లో ఒక 100 రూపాయలు ఖర్చు కావాలన్నా కూడా ఒక భర్త వైపు లేకపోతే తోడబుట్టినవాడి వైపు లేకపోతే తల్లిదండ్రుల వైపు ఆశగా చూస్తే వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే లేదు అనే స్థాయి నుంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళు ఆర్థికంగా నిలబడాలి.